పార్వతీపతయే హర హర మహాదేవ్. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ ధారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. హిందూ బంధువులందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, నిన్న ఉగాది ఉండే, సండే రోజు చిత్రగుప్త్ పనిచేయదు కాబట్టి అందరూ కుతూహలంగా వెయిట్ చేస్తున్నట్టున్నారు. చిత్రగుప్త్ మళ్ళీ ఏం మాట్లాడుతుంది అని. ఏదో ఒక సంఘటన జరిగింది కదా అని చెప్పి చిత్రగుప్త్ ఆగదు. చిత్రగుప్త్ ఆపలేరు, వాళ్ళు ఎవరి తరం కాదు అది. సో యాజ్ యూజువల్ సండే మేము పనిచేయము, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాము. మా పిల్లలు కూడా, వాళ్ళు కూడా ఆబ్వియస్గా స్ట్రెస్ లో చేసుకోవాలా, ఒక స్ట్రెస్ బస్టర్ వాళ్ళకు ఉండాలి కాబట్టి దేర్ షుడ్ బి ఏ డే, నార్మల్గా ఒక రెస్ట్ తీసుకునే డే ఉండాలి కాబట్టి సండే చిత్రగుప్త్ ఎప్పుడు పని చేయలే, ఇప్పుడు కూడా చేయదు. ఎంత ప్రెషర్ ఉన్నా అదే కంపోజర్ మెయింటైన్ చేస్తుంది. సో మండే మళ్ళీ వచ్చినాం ఫ్రెండ్స్. స్ట్రేట్ టు ది చిట్టా నంబర్ 1. నిన్న మన పరమ పూజనీయ సర్సంచాలక్ మోహన్జీ భగవత్ గారు, ఇంకా దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు మన ఆర్ఎస్ఎస్ కార్యాలయం నాగ్పూర్లో అందరు కలిసిండ్రు. మాధవ నేత్రాలయ ఎక్సెట్రా ఆ ఇనాగ్రేషన్ ఫంక్షన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆ ఫంక్షన్లో కలిసిండ్రు, మాట్లాడిండ్రు. సో దేశవ్యాప్తంగా దీని మీద చర్చ ఎట్లా జరుగుతుంది, పలు పత్రికలు ఏ రకంగా రాసిండ్రు, పర్సెప్షన్ ఎట్లా క్రియేట్ చేయడానికే ట్రై చేసిండ్రు, అండ్ వాట్ ఈస్ ద రియల్ పర్సెప్షన్. ఈ పర్సెప్షన్ అనే దాన్ని మనం ఏం మాట్లాడుతున్నాం అంటే అభిప్రాయం. ఈ అభిప్రాయమే ఇన్ఫ్యాక్ట్ ఇవాళ ఒక నిజం అయిపోయింది. పర్సెప్షన్ మే నాట్ బి ఆల్వేస్ రియాలిటీ అని చెప్పి మాట్లాడతారు పెద్ద పెద్ద అనలిస్టులు, విశ్లేషకారులు. కాకపోతే ఈ అభిప్రాయం అనేది ఒక పెద్ద ముద్ద అయిపోయింది. సో ఈ అభిప్రాయం ఇవాళ ఏ రకంగా దీన్ని పోర్ట్రే చేసే ప్రయత్నం చేసిండ్రు పలు పత్రికలు అని చెప్పి ఇలా మనం మాట్లాడదాం ఫ్రెండ్స్. సో చిట్టా నంబర్ 1 చెప్పిన కదా, సంఘ స్ఫూర్తితోనే మొదలైన ఛానల్ ఇది. విజయదశమి నాడు పరమ పూజనీయ సర్సంచాలక్ మోహన్జీ భగవత్ గారి స్పీచ్ని డీకోడ్ చేసుకుంటా ఆ రోజు ఆరంభించిన ఛానల్. విజయదశమి రోజే మేము మొదలెట్టినాం. 2023 అనుకుంటా కదా, 2023 ఆర్ 2023 కాదురా, 24 ఏమో, 23 ఫ్రెండ్స్, సారీ మర్చిపోయినా. సో విజయదశమి నాడే ఇది మొదలెట్టినాం. పలు పత్రికలు ఏం మాట్లాడుతున్నాయంటే ఫ్రెండ్స్, మోహన్జీ భగవత్ ఆన్ ది స్టేజ్, పిఎం మోడీ ప్రేసెస్ ఆర్ఎస్ఎస్ ఇన్ నాగ్పూర్, వేర్ దేర్ ఈజ్ సర్వీస్ దేర్ ఈజ్ సంఘ్. న్యూస్ 18 యాజ్ ఇట్ ఈస్గా మాట్లాడింది. ఆడ ఇద్దరు ఏం మాట్లాడినరో న్యూస్ 18 యాజ్ ఇట్ ఈస్గా రాసింది. జస్ట్ లుక్ ఎట్ ఎన్డీటీవీ చూడండి ఏం రాసిందో. పిఎం మోడీ విజిట్స్ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ ఫర్ ది ఫస్ట్ టైం సిన్స్ బికమింగ్ ది ప్రైమ్ మినిస్టర్. చిచ్చు, ఆర్ఎస్ఎస్కి బీజేపీకి మధ్యలో చిచ్చు, విషబీజాలు, పర్సెప్షన్ క్రియేట్ చేసుడు. 11 సంవత్సరాల తర్వాత దేశ ప్రధాని ఆర్ఎస్ఎస్ కార్యాలయంకి ప్రధానమంత్రి హోదాలో పోయిండు. రాత ఏ రకంగా రాతారో చూడండి ఇప్పుడు. నెక్స్ట్ చూడండి, పిఎం మోడీస్ హ్యాండ్ రిటన్ నోట్ అట్ నాగ్పూర్స్ ఆర్ఎస్ఎస్ స్మృతి మందిర్, దిస్ ప్లేస్ ఇన్స్పైర్స్ అస్, ఇండియా టుడే. పాజిటివ్ న్యూస్ 18 పాజిటివ్, అండ్ దిస్ క్రియేట్స్ అన్ అబ్సల్యూట్ నెగటివ్ ఇంపాక్ట్. ఒక నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ దరిద్రులను జరపడం పక్కకు పెట్టి నెగటివ్ రాసిన వాళ్ళని అసలు ఏం జరిగింది అని చెప్పి మనం మాట్లాడితే, పరమ పూజనీయ సర్సంచాలక్ మోహన్జీ భగవత్ గారు నాగ్పూర్లో ఏం మాట్లాడినరు, స్టేజ్ మీద ఇద్దరు కలిసి ఏం మాట్లాడినరు అని డీకోడ్ చేస్తే స్ట్రేట్ టు ది చిట్టా నంబర్ 1 ఫ్రెండ్స్. ఈడికేం మొదలవుతుంది. ఈరోజు చాలా పవిత్ర పావనమైన దినం, ఇది యోగ దివస్ అని చెప్పి పరమ పూజనీయ సర్సంచాలక్ మోహన్జీ భగవత్ గారు తన స్పీచ్ మొదలెట్టిండ్రు. ఇది నేను యోగ దివస్ అని ఎందుకు అంటున్నానంటే, ఇవాళ యుగం పుట్టిన దినం ఉగాది. ఆ యుగం పుట్టిన దినం ఉగాది అని చెప్పి మాట్లాడి, ఆ రోజు నాడే మన ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెగ్డేవార్ గారి జన్మదినం కావడం, ఆ జన్మదినం మళ్ళీ ఆయన యాక్చువల్గా పుట్టినరోజు కూడా సండే, రవివారం. ఆ సండే కూడా ఇవాళ కలిసి రావడం. ఇవాళ నేను యోగ దివస్ అని ఎందుకు మాట్లాడుతున్నా అని చెప్పి మాట్లాడితే, ఇవాళ యుగం పుట్టిన దినం యుగాది అని చెప్పి మాట్లాడినాం. ప్రకృతే బట్టలేసుకున్న దినం ఇవాళ. పేపర్ ఒక క్యాలెండర్ తీసినంత మాత్రాన కాదు, ఇవాళ కోకిల ఒక కొత్త గానం పాడే దినం. అంత పవిత్ర పావనమైన చైత్ర మాసం ఇది మన ఉగాది. ఏదో క్యాలెండర్లో తిప్పుకొని హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ బర్త్డే అని అంటే కాదు కదా. ఇన్ఫ్యాక్ట్ మీరు గుర్తు చేసుకోవాల్సింది ఏంది తెలుసా ఫ్రెండ్స్, ఇడా నిన్నలు మాట్లాడిన మాటలల్లా ద కింగ్ ఆఫ్ ఫ్రూట్ అంటాము. ఫలాలల్లా ఒక రాజు మామిడి పండు. అది ఇప్పుడే మొదలవుతుంది, ఇంకా ఏ సీజన్లో రాదు. అంతా ఫ్రూట్, ద కింగ్ ఆఫ్ ఫ్రూట్ మ్యాంగో అనేది అయితే మాట్లాడతాము, ఫలాల యొక్క రాజు ఎవరు అని మాట్లాడితే మామిడి పండు అని మాట్లాడతాము. పవిత్ర పావనమైన ఈ ఉగాది నాటికైనే కోతలు స్టార్ట్ అవుతాయి, మనం తింటాం. క్యాలెండర్ మార్పు కాదు, ప్రకృతే బట్టలేసుకుంటున్న ఒక పండుగ. ఇది మన సనాతనం. మమతల హోమం మన సనాతనం. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ సనాతనంలా కేవలం సెకండ్ వరకే చాలామంది ఆపేసారు మనకు నేర్పించేటోళ్ళు. ఒక ఇట్లా కళ్ళు కొట్టే రెప్పపాటు టైం అంటాం కదా మనం,
తృణం, నానో సెకండ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ఇన్ ఇంగ్లీష్, తృణం. ఈ లెక్క కూడా చెప్పేది. అంటే ఈ సెకండ్ గురించి గిరీష్ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటే, ఓ పెళ్లి ముహూర్తం పెట్టేటప్పుడు కూడా 9 గంటల 30 నిమిషాల 12 సెకండ్లకు ముహూర్తం ఖరారు చేసిండ్రు పంతులు గారు. నీ సనాతనం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించు. క్యాలెండర్ మార్పు కాదు. అందుకే నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నేను హిందూ బంధువులందరికీ అని చెప్పి మొదలెట్టిన. ఆయన మాట్లాడుకుంటా ఇది యోగ దివస్ ఎందుకయింది అని అంటే, యుగం పుట్టిన యుగాది, ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు పరమ పూజనీయ డాక్టర్ జి హెగ్డేవర్ గారి మన పుట్టినరోజు. అందులో మన సెకండ్ ఎవరైతే మన గురూజీ గారు ఉన్నారో సర్సంచాలక్జీ, పరమ పూజనీయ గోల్వాల్కర్జీ, ఆయన ప్రేరణతో మొదలెట్టిన మాధవ నేత్రాలయ. ఈ కార్యక్రమానికి అంతా మన దేశ ప్రధాని ఉండడము శుభసూచకము అని చెప్పి, అందుకే ఇది పవిత్ర పావనమైన దినం యోగ్ దివస్ అని చెప్పి అంటారు. అంటే ఇన్ని సందర్భాలు, యుగం పుట్టిన దినం అని చెప్పి ఆయన మాట్లాడుకుంటూ వచ్చిండు. ఈ యుగం పుట్టిన దినం ఉగాది ప్రఖ్యాత ఏమంటారు ఇంపార్టెన్స్ ఏందో అన్నది కూడా ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం. ఆయన మాట్లాడుకుంటా ఆయన ఏమన్నానంటే, ఇంత పెద్ద గొప్ప కార్యం జరగాలనంటే మనం తపస్సు చేయాలి. ఈ తపస్సు చేయాలనంటే పోరగల్ల మజాక్ కాదు. తపస్సు చేస్తే పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే ఫలం వస్తుంది. ఆ ఫలాన్ని నువ్వు లోక కళ్యాణానికి ఉపయోగించినప్పుడే కదా ఆ ఫలానికి ఒక సత్కార్యం అని చెప్పి మాట్లాడతారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది అని చెప్పి పరమ పూజనీయ సర్సంచాలక్ మోహన్జీ భగవత్ గారు మాట్లాడి ఈ తపస్యతోనే మనం లోక కళ్యాణానికి ఏదైతే ఆ ఫలం ఉపయోగించాలనుకుంటున్నాం కదా దాంతోనే ఈ దునియా నడుస్తుంది అని చెప్పి చెప్పిండ్రు. సంఘం యొక్క విచార్ ఏదైతే ఉంటుందో అదొక కొత్త ప్రేరణ ఇస్తుంది. స్వార్థం పెంచుడు సంఘ ప్రేరణ కాదు, భయం పెంచుడు సంఘ ప్రేరణ కాదు, ప్రతిక్రియ కూడా కాదు. ఫ్యాక్ట్ చెప్పాలని అంటే శుద్ధ సాత్విక్ ప్రేమ అని చెప్పిండు. అంటే ఆత్మశుద్ధి, కల్మషం లేని బుద్ధి, శుద్ధ సాత్విక్ ప్రేమ, అదే కదా సంఘ ప్రేరణ అని చెప్పి మాట్లాడిండు. ఎప్పుడైతే స్వయం సేవకుల యొక్క సేవ మనం మాట్లాడతామో ఆ సేవ ఆనాటి నుండి ఈనాటి దాకా స్వార్థం లేకుండా ఉన్నది. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు స్వయం సేవకుడు చూసుకోలే, అనామికంగా పనిచేసిండు. ఆనాటి నుంచి డాక్టర్ జి హెగ్డేవార్ గారు మొదలెట్టినప్పటి నుంచి ఈనాటి దాకా ఆ సంఘ్ నిస్వార్థంగా స్వార్థం లేకుండా పనిచేసే తత్వము తపస్సు వాళ్ళు కైవసం చేసుకున్నారు. స్వయం సేవకుడి దృష్టి ఎప్పుడు మారలే, స్వయం సేవకుడి దృష్టి ఎప్పుడు మారలే. ఆయన దృష్టి ఎప్పుడు కూడా 2 భాగాలుగా డివైడ్ అయిపోయింది. 1 గంట శాఖ స్వయం కొరకు, 23 గంటల శాఖ భారత్ మాత కొరకు అని చెప్పి భారత్ మాతాకి జై అని మాట్లాడి, మీరు చాలా ఉత్సాహంగా ఉన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి మాటలు వినాలని, నేను కూడా ఆయన మాటలు వినాలని చాలా కుతూహలంగా ఉన్నా, ఉత్సాహంగా ఉన్నా. నేను మధ్యలోకి రాను, నేను విశ్రాంతి తీసుకుంటున్నా, నా మాటలను విశ్రాంతి, నేను ఐఎమ్ టేకింగ్ ఎ బ్రేక్. మోదీ గారు మాట్లాడతారు, నేను కూడా వింటా అని ఒక న్యాచురల్ ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్ మీరు చూస్తారు. ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పింది పరమ పూజనీయ సర్సంచాలక్ మోహన్జీ భగవత్ గారు మాట్లాడిన మాటలు. తర్వాత మన దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు మాట్లాడిన మాటలు చిత్రగుప్తి ఇప్పుడు ముంగటికి తీసుకొస్తుంది ఫ్రెండ్స్. ఆయన ఏమన్నానంటే, ఉగాది విషసు మరాఠీలో చెప్పిండు తన ఓన్ స్టైల్లో చేసి, ఈ ఉగాది తర్వాత నవరాత్రి మొదలవుతుంది, గుడి పావడా అని చెప్పి కొన్ని ప్లేసెస్లో చేసుకుంటారు, యుగం పుట్టిన దినం ఉగాది అని చెప్పి ఆయన మాట్లాడి ఆయన ఏమన్నానంటే, 100 సంవత్సరాల ఈ ఆర్ఎస్ఎస్ మనం సాక్షులమవుతున్నాం, 75 సంవత్సరాల మన స్వతంత్ర భారత్ల మనము సాక్షులమైనాం. ఇప్పుడు నెక్స్ట్ మంత్ మన రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ రచయిత, ఆర్ టు దట్ మ్యాటర్ ది కాన్స్టిట్యూషన్ వాజ్ రిటర్న్ బై, ఆర్ టు దట్ మ్యాటర్ ఏదైతే మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరు ఉన్నారో ఆయన జయంతి కూడా ఉన్నది. ఇవన్నీ మంచి దినాలే కదా, సంతోష్కే పర్వ్ అని చెప్పినట్టు మాట్లాడిండు. ఆయన మాట్లాడుకుంటూ ఏమన్నాడంటే, సంఘ సేవ మనం ఇట్లా చూసుకొని మాట్లాడితే, ఇవాళ నేను ఈ స్థలంలో నిలబడి మాట్లాడుతున్నానంటే ఇది ఒక పవిత్ర తీర్థ నాకు అని చెప్పి మాట్లాడిండు. పవిత్ర తీర్థ స్థలం నాకు ఈ సంఘ్ అని చెప్పి మాట్లాడిండు. ఎందుకంటే స్వయం సేవకుల సేవ ఈ క్షేత్రాన్ని ఒక పవిత్ర తీర్థ లెక్క చేసింది, పవిత్ర స్థల్ లెక్క చేసింది అని చెప్పి మోదీ గారు మాట్లాడిండ్రు. మోదీ గారు మాట్లాడుకుంటే ఏమన్నారంటే, మాధవ నేత్రాలయ పుణ్యక సాక్షి అయింది అని చెప్పిండు. ఆయన హిందీలో చెప్పిండు ఫ్రెండ్స్. నేను కొంచెం హిందీలో చెప్పి తర్వాత నేను అది చేస్తాను, బికాస్ ఆ వర్డ్స్ వింటుంటే నాలుకకు మధురంగా అనిపిస్తాయి. మోదీ గారు మాధవ్ నేత్రాలయని కొనియాడుకుంటా పొగుడుకుంటా మాట్లాడుకుంటే ఏమన్నాడంటే, పుణ్యక సాక్షి, ఇన్ఫ్యాక్ట్ ద కుల్ గీత్ ఏదైతే మాధవ్ నేత్రాలయ కుల్ గీత్ ఉన్నదో, ఆధ్యాత్మికత
జ్ఞానం గౌరవం అద్భుత విద్యాలయ మానవ సేవలో మాధవ నేత్రాలయ కన్ కన్ మే దేవాలయ. మాధవ నేత్రాలయ గురించి మోదీజీ గారు మాట్లాడిన మాటలు అన్కట్ అన్ఎడిటెడ్ మేము కూడా పెట్టినాం ఫ్రెండ్స్. మాధవ నేత్రాలయ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయనకు తన మన మన పరమ పూజనీయ గురూజీ గోల్వార్కర్ గారి మాటలు కూడా గుర్తొచ్చి ఆయన ఏమన్నారంటే ఆదర్శ్ పర్ మానవ సేవ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది అని చెప్పి ఆయన మాట్లాడిండు. ఈ అంధకారాన్ని తొలగించాలని అంటే ఒక ప్రకాష్ రావాలా, ఆ ప్రకాశే సేవ నిస్వార్థమైన సేవతో వస్తుంది, అందుకే ఇది పవిత్ర పావనమైన స్థలం అని చెప్పి మాట్లాడిండు. లాల్ కిలా గురించి మాట్లాడుకుంటా సబ్కా ప్రయాస్ అని చెప్పి నేను మాట్లాడినప్పుడు మాధవ నేత్రాలయ ఈ కార్యక్రమాలు ఆల్రెడీ చేసేసి ఉన్నది, ఆ కార్యక్రమానికి నేను వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను అన్నాడు ఆయన. ఆయుష్మాన్ భారత్, జన్ ఔషధి కేంద్రాలయ, డయాలసిస్ సెంటర్స్ అండ్ టు దట్ మ్యాటర్ ఆరోగ్య మందిర్స్ విలేజెస్లో ఎట్లా వచ్చినాయి, మెడికల్ కాలేజెస్ అండ్ ఎయిమ్స్ని ఎట్లా డబుల్ ట్రిపుల్ చేసినాం రెస్పెక్టివ్లీ. దాని తర్వాత డాక్టర్స్ని పెంచే తత్వాన్ని మేము ఎట్లా ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము, డాక్టర్ నంబర్లను భారతదేశంలో పెంచే ప్రక్రియ ఎట్లా చేస్తున్నాము. దాని తర్వాత ఇవాళ మెడిసిన్ డాక్టర్స్ ఏదైతే తయారవుతున్నారు కదా, మాతృభాషలో కూడా డాక్టర్లు అయ్యే ఒక ఫెసిలిటీని మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా దేశానికి అందించినామని చెప్పి మోడర్న్ హెల్త్ ఫెసిలిటీస్ మనం చేసినాము. ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే అండ్ మన పరంపరని భారతదేశం మొత్తము బయటికి పంపిస్తున్నాము. చాలా భారతదేశం మీద ఎన్నో అటాక్లు జరిగినాయి, ఇన్వేషన్లు జరిగినాయి, కాకపోతే భారత్ యొక్క చేతన ఎప్పుడు బదలాంచలే అని చెప్పి గర్వంగా గర్జించి చెప్పిండు నాగ్పూర్ సాక్షిగా. మిడివల్ ఏజెస్లో కూడా గురునానక్ గారు, కబీర్ దాస్, సూర్దాస్, తులసీదాస్ వీళ్ళందరూ ఒక భారతదేశ యూనిటీ కొరకు చాలా కృషి చేసిర్రు అని చెప్పి మాట్లాడినరు. ఎప్పుడైతే దేశము నిరాశ నిస్పృహలలా తేలుతున్నప్పుడు ఒక క్రూసేడర్ అయి ఒక ధర్మ యుద్ధం చేయడానికి యువతల నిరాశ నిస్పృహ తొలగించడానికి స్వామి వివేకానంద రూపంలో ఆయన జన్మ తీసుకున్నాడు చూడు వివేకానంద, ఆయన గురించి మాట్లాడిండు. ఆత్మవిశ్వాస్ ఏదైతే ఉన్నదో ఈ ఆత్మవిశ్వాస్ మన లోపల సంచారం ఎట్లా చేయాలా, భారతీయ చేతన బర్కరార్ ఎట్లా పెట్టాలా అనేది మనకు స్వామి వివేకానంద చెప్పిండు అని చెప్పి మాట్లాడిండు. బ్రిటిష్ ఎరా నాశనం అవుతున్న తరుణంలో మన డాక్టర్ జీ ఇంకా గురూజీ ఆర్ఎస్ఎస్ని ముంగటికి తీసుకుపోయిన కొన్ని సందర్భాలు ఆయన మాట్లాడిండు. ఆయన అది మాట్లాడుకుంటా ఇది ఒక కొత్త స్ఫూర్తి ఇచ్చింది అని మాట్లాడిండు. ఈ స్ఫూర్తి మీకు చెప్పాలని అంటే ఫ్రెండ్స్, ఆల్రెడీ సంఘ్ యొక్క కార్యక్రమాలు స్వతంత్ర ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఎంతుండే అనేది చిత్రగుప్త్ చేసింది. మజయ్ దాని మీద డిస్క్రిప్షన్ కూడా మీకు పెడతాడు, ఆ లింక్ మీరు చూడాలని అనుకుంటే. సంఘ్ లేదు అని అంటే కుదరదు, సంఘ్ ఉన్నది, అప్పుడు కూడా ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది, ఎప్పటికీ కూడా. ఇంకా ఇన్ఫాక్ట్ 1971 వార్లో బంగ్లాదేశ్లో కూడా రక్తదాన శిబిరాలు నడిపింది నా సంఘ్. ఆయన ఏమన్నాడంటే డాక్టర్ జీ ఇంకా గురూజీ జాతీయవాద ఇత్తనాలు నాటిండు, ఇలా జాతీయవాద విత్తనాలు ఒక పెద్ద వటవృక్షమైంది, మహావృక్షమైంది అని చెప్పిండు. ఇవి సిద్ధాంతం ఇంకా ఆదర్శం ఈ రెండు క్వాలిటీస్ యొక్క ప్రేరణ తీసుకొని ముంగడికి పోయినాయి. అందుకే ఈ కొత్త ఎనర్జీ వస్తుంది. అండ్ ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ అనేది ఇలా మనం సంఘే దానికి ప్రత్యక్ష సాక్ష్యం మనం చూస్తున్నాం. ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా అయికుంటూ వచ్చిందో అనేది ఆయన మాట్లాడుకుంటే ఆయన ఏమన్నాడంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది ఒక ఆర్డినరీ సంస్థ కాదు, అది ఇవాళ భారతదేశానికి ఒక మోడర్న్ అక్షయ పాత్ర అని చెప్పిండు. ఆయన ఏమన్నాడంటే ఈ యొక్క తపస్సు ఏదైతే ఉంటుందో మనకు ఒక దృష్టిని ఇస్తుంది. ఈ దృష్టి అనేది రెండు రకాలుగా ఉండాలి, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఇంటర్నల్ దృష్టి అనేది మాట్లాడుకుంటా ఆయన ఒక మన సంత్ గులాంరావు మహారాజ్ గురించి మాట్లాడుకుంటా ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడే ఆయనకు కళ్ళు పోయినాయి. ఆయన కళ్ళు పోయినప్పుడు కూడా ఆయన ఎన్నో పుస్తకాలు రాసిండు. మళ్ళీ కళ్ళు లేని వాళ్ళు పుస్తకాలు ఎట్లా రాసిండ్రు అని చెప్పి ఎవరెవరైతే మాట్లాడతారో వాళ్లకు ఇది చెప్తున్నా, అంతఃకరణ శుద్ధి మనసు స్వచ్ఛమైందైతే, నీ ఇంటర్నల్ దృష్టి పవిత్రమైందైతే ఏ కార్యం సాధ్యం కాదు. కళ్ళు లేనప్పుడు అర్జునుడు బాణం సంధించలేదా అని అన్నట్టు ఇన్ఫ్యాక్ట్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి ఆయన మాట్లాడిండు. దీన్నే ప్రజ్ఞ దక్షు అని చెప్పి మాట్లాడతారు, అంతఃకరణ శుద్ధి అని చెప్పి మాట్లాడతారు అని అన్నాడు. ఈ దృష్టి భోగుతోనొస్తుంది, ఈ దృష్టి యోగుతోనొస్తుంది, ఈ దృష్టి నీది పవిత్ర ఆత్మ అయినప్పుడు వస్తుంది అని చెప్పిండు. ఆయన ఇంటర్నల్ దృష్టి గురించి కూడా మాట్లాడుకుంటా, ఎక్స్టర్నల్ దృష్టి గురించి కూడా మాట్లాడుకుంటా, స్వయం సేవకుడు చేసే ఏదైతే సేవ ఉన్నదో నిస్వార్థమైన సేవ చేసే ప్రక్రియల స్వయం సేవకుడు సేవ చేస్తాడు చూడు, ఆ సేవ అనామికంగా చేస్తాడు చూడు, ఎవరికి తెలియకుండా చేసేస్తాడు చూడు, అది ఎక్స్టర్నల్ దృష్టి అని అంటే ఎక్కడ ఏం పనిపడ్డా దేశానికి ఒక న్యాచురల్ డిజాస్టర్ వచ్చినా లేకపోతే ఏదైనా పనిపడ్డా స్వయం సేవకుడు కులమేంది జాతి ఏంది
ఏ ప్రాంతంకి వచ్చిండు చూడడు, నా పక్కన ఎవడు పనిచేస్తుండు చూడడు. అక్కడ దేశానికి మనం సేవ చేసినామా లేదా, అక్కడున్న ప్రజలకు మనం సేవ చేసినామా లేదా, ఆ బాధల నుంచి ప్రజలను బయటికి తీసుకొచ్చినామా లేదా, కామ్ మూ బంద్ కామ్ చాలు ఖేల్ ఖతం దుకాణం బంద్, మళ్ళా స్వయం సేవకులందరూ తన ఇంటికి వెళ్ళిపోతారు. ఇట్లా భారతదేశానికి ఎంతో సేవలు అందించింది మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని చెప్పి చెప్పిండు. ఆయన చెప్పుకుంటే ఏమన్నాడంటే, స్వయం సేవకుల యొక్క సేవ గురించి మాట్లాడుకుంటా, ఈ సేవ అనేది సంస్కారంతో వస్తుంది, ఈ సంస్కారం అనేది సాధనతో వస్తుంది. ఎప్పుడైతే ఈ సంస్కార సేవ సాధన కలుస్తాయో అదొక వేదంలాగా మారుతుంది. ఈ వేదం ప్రాణవాయువు లెక్క మారుతుంది. ఈ ప్రాణవాయువు నిస్వార్థమైన సేవకు దారితీస్తుంది అని చెప్పి చెప్పిండు. దీన్నే తపస్య అని అంటారు అని చెప్పి ఈ తపస్య స్వయం సేవకుని ఎప్పుడు థక్నేదేగా రుక్నేదేగా, అంటే అలసిపోదు సొలసిపోదు, పని చేస్తూనే ఉంటుంది అని చెప్పి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో పనిచేస్తున్న స్వయం సేవకులను కొనియాడిండు. గురూజీ మాటలు ఆయన గుర్తు చేసుకుంటూ, ఎంత కాలం బతికినమన్నది కాదు, ఎంత జీవితం గడిపినమన్నది కాదు, సమాజానికి దేశానికి ఎంత ఉపయోగపడ్డావు అనేది ప్రథమ లక్ష్యం స్వయం సేవకుడిది. ఇన్ఫ్యాక్ట్ ప్రతి భారత పౌరుడిది అట్లనే ఉండాలి అని అన్నాడు. ఆయన మాట్లాడుకుంటా, దేవ్ సే దేశ్ రామ్ సే రాష్ట్ర నిర్మాణ్ వైపు మనం పోవాలా అని అన్నాడు. అంటే దేశ ప్రేమలనే దైవత్వాన్ని, ఆ దైవత్వాన్లనే మళ్ళా దేశాన్ని చూసుకున్న సంస్థ ఆర్ఎస్ఎస్ కాదా? నేను ఆ చిల్లర విధవలకు చెప్తున్నా. ఇక్కడ మొత్తం సినారియోల మతతత్వం ఒక్క దగ్గర కనబడ్డదా అని చెప్పి చెప్తున్నా. స్వయం సేవకుడు హిల్లీ టెరైన్లకు వెళ్ళిపోతాడు, ఫ్లడ్స్లకు వెళ్ళిపోతాడు. అది ఎట్లాంటి టెరైన్ అన్నా చూడడు, సేవ చేయాలన్న ఒక భావన ప్రక్రియల ముంగటికి వెళ్ళిపోతాడు. వనవాసి కళ్యాణ్ ఏకలవ్య ఫౌండేషన్ సేవా భారతి యొక్క సేవలు ఆయన కొనియాడిండు. సర్వకార్య వహ జహా సేవా కార్య వహ స్వయం సేవక్ అని చెప్పి మాట్లాడు. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ ద థంబ్నెయిల్ ఆఫ్ ది డే. జహా సేవా కార్య వహ స్వయం సేవక్ అని చెప్పి ఎక్కడెక్కడైతే అవసరం ఉంటుందో అక్కడక్కడ మీకు ప్రకటవుతాడు స్వయం సేవక్ అని చెప్పిండు. న్యాచురల్ డిజాస్టర్స్ నువ్వు ఎవరు ఏం చూడకుండా వచ్చేస్తాడు. అది ఆయన మాట్లాడుకుంటా ఇంకొకటి ఆయన ఏమన్నాడంటే రాస్తా ఈ అంధేరాన్ని మనం చీకటిని వెలుతురుతో నింపేసుకుంటూ, ఈ అంధకారాన్ని మనం తొలగించుకుంటూ, మే అననే అహంకారాన్ని వదిలేసి, అహంని వదిలేసి వయం వైపు పోతూ భారత్కి సేవ చేసుకుంటా పోవాలా అని చెప్పిండు. ఆయన మాట్లాడుకుంటా, ఈ గులామీ యొక్క పదాలు ఏవైతే మన భారతీయ రాజ్యాంగంలో ఉండెనో, గులామీ యొక్క చిహ్నాలు మన సైనిక దళాల మీద ఉండేనో అవి తీసేసి ఇలా ఛత్రపతి శివాజీ మహారాజ్ చిహ్నాలు పెట్టినాము, మన చరిత్రకు మనము గొప్ప దారి తీసుకున్నాము అని చెప్పిండు. ఇలా ఆపరేషన్ మయన్మార్లో భూకంపం వస్తే ఆ కుటుంబాలకు పరమేశ్వరుడు ధైర్య సాహసాలు ఇవ్వాలని చెప్పి చిత్రగుప్తు కూడా కోరుకుంటూ, ఆపరేషన్ బ్రహ్మ నీ భారతదేశం, నీ భారత రక్షక బలగాలు మయన్మార్లో మొదలెట్టినాయి, వాళ్ళకు కూడా సేవ చేయనీకే, గర్వించు భారతీయుడు అని చెప్పి ఆయన మాట్లాడిండు. భారతీయుల గ్లోబల్ సౌత్లో ఒక పవర్ హౌస్ అయిందని చెప్పి మాట్లాడిండు. యూత్ కాన్ఫిడెన్స్, రిస్క్ టేకింగ్, స్టార్టప్స్, యూనికార్న్స్ మీకు భారత్లో కనిపిస్తున్నాయి. ఇవాళ ఎవడన్నా రిస్క్ తీసుకునేటోడు ఉన్నాడంటే అది భారత యువత బిజినెస్లలో కూడా అని చెప్పి మాట్లాడిండు. నంబర్ ఆఫ్ యూనికార్న్స్ మన భారతదేశంలోనే వచ్చినాయని అన్నాడు. భారత యూత్ ఇవాళ లోకల్కి వోకల్ అయిండు, ఆత్మనిర్భర్ భారత్కి పెద్దపీట వేసిండు, భారత్ ఏ కదా అని చెప్పి మాట్లాడి సంఘటనం సమర్పణం సేవాక త్రివేణి అని చెప్పి మాట్లాడిండు. ఇది ఒక త్రివేణి అని చెప్పి మాట్లాడిండు. సంఘటనం మాట్లాడి సేవ అని మాట్లాడి ఇది ఒక త్రివేణి అని చెప్పిండు. ఇది వికసిత్ భారత్కి ఒక కొత్త ఎనర్జీ అని అన్నాడు. ఒక వర్డ్ నేను మిస్ అయిన ఫ్రెండ్స్, సంఘటనం సమర్పణం సేవ, ఇది ఒక త్రివేణి సంగమం అని చెప్పి మాట్లాడిండు. ఇదే వికసిత్ భారత్కి ఒక మెసేజ్ అని చెప్పి ఆయన మాట్లాడిండు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మీరు ఇది మొత్తం మాట్లాడితే మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏందనంటే ఫ్రెండ్స్, మీకు ఒకటి అర్థం కావాల్సింది ఏందనంటే ఎక్కడ కూడా మతతత్వం లేదు, ఎక్కడ కూడా కమ్యూనల్ టెన్షన్స్ లేవు. భారత్ యొక్క వికసిత ఏందో అని మాట్లాడిండు, భారత్ గొప్పతనం మాట్లాడిండు, ఆనాటి భారత్ నుంచి ఈనాటి భారత్ వరకు ఏంది అని మాట్లాడిండు. సేవాజాలము నిస్వార్థ పూరితమైన సేవ ఎంతో గొప్పదో అని చెప్పిండు. అనామికమైన సేవ, దేశ ప్రేమల దైవ ప్రేమ చూసుకున్నాడు అని మాట్లాడిండు. ఇన్ఫ్యాక్ట్ ఒక మాట చెప్పాలనంటే ఫ్రెండ్స్, 2014 తర్వాత భారత్ కేవలం నేషనలిజం వైపే మాట్లాడతలేదు, జాతీయవాదం వైపే మాట్లాడతలేదు. ఇవాళ సివిలైజేషన్ గురించి మాట్లాడుతుంది, మన నాగరికత గురించి మాట్లాడుతుంది పోస్ట్ 2014 తర్వాత. ఇది నా భారత్.
పరిచయం చేసింది నాగ్పూర్ సాక్షిగా మన పరమ పూజనీయ సరసంచాలక్ మోహన్ జీ భగవత్ గారు. మీ నా గర్వం దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. భారత్ మాతాకి జై.